కపుల్ ఫ్రెండ్లీ రీసెంట్గా రిలీజ్ అయిన ఫిలిం. నిజంగా చాలా బాగుంది సినిమా. చాలా ఏమంటారు, ఎక్స్ట్రీమ్ బ్యూటిఫుల్ కాకపోయినా ఇన్ సమ్ లెవెల్ అంటే చాలా మంది కనెక్ట్ అయ్యే ఫిలిం. ఎట్ ది సేమ్ టైం వెరీ గుడ్ ప్లాట్. సినిమా స్టోరీ ఏంటంటే, ఒక ఇంటీరియర్ డిజైన్ సక్సెస్ అవ్వాలనుకున్న ఒక పర్సన్, ఒక నార్మల్ పర్సన్, అతనికి ఏ జాబ్ దొరకక ఒక ర్యాపిడో చేసుకుంటూ ఉంటాడనమాట. ఆ ర్యాపిడోలోనే ఇతనికి ఒక పర్సన్ మీట్ అవుతుంది. తను తన లైఫ్లో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో అండ్ తన లైఫ్ని ఏదైతే అచీవ్ చేయాలనుకుంటుందో అచీవ్ చేయలేకుండా, అంటే వాళ్ళ పేరెంట్స్ ద్వారా ఫోర్స్ఫుల్గా యాక్ట్ వల్ల పెళ్ళి చేసుకునే దానివల్ల ఆమె ఇన్ఫీరియారిటీకి గురైపోయి తరుణంలో వీళ్ళిద్దరూ మీట్ అవుతారనమాట. వాళ్ళిద్దరూ లవ్లో పడ్డ తర్వాత కోర్స్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వల్ల తను ఫైట్ చేస్తుంది అనమాట. ఫైట్ ఇన్ ద సెన్స్, వాళ్ళను ఎలాగైనా ఒప్పించాలి వీళ్ళ పెళ్ళికి అని చెప్పేసి తను చాలా పుష్ చేస్తుంది. చేసిన తర్వాత ఆ అమ్మాయి క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వచ్చినప్పుడు ఇతను ఎట్లా, ఈ హీరో అనే పర్సన్ ఎట్లా తన కోసం ఉన్నాడు, అండ్ ఈ అమ్మాయి అతన్ని ఎలాంటి బాధలోకి నెట్టకుండా ఎలాంటి ఒక క్లారిటీని ఇచ్చి మరీ అతని లైఫ్లో నుంచి, అంటే ఇన్ఫ్యాక్ట్ చనిపోతుంది. ఎట్లా చనిపోయింది, ఇతనికి ఒక మెమొరీగా ఎట్లా మిగిలింది, ఆ మెమొరీని అతను ఎట్లా పాజిటివ్గా తీసుకొని వెళ్ళిండు ఏందనేది ఈ సినిమా కాన్సెప్ట్ అనమాట. ఇందులో మొత్తం కూడా ఏ సస్పెన్స్ ఎలిమెంట్ కాకుండా చాలా డ్రామాటిక్గా వెళ్తుంటుంది సినిమా. చాలా డ్రామా ఉంటుంది అండ్ క్యాజువల్గా వెళ్తుంటుంది. నిజంగా సంతోష్ గారు చెప్పినట్టు ఇందులో ఎక్కడ కూడా ఫోర్స్ఫుల్ ఎమోషన్స్ కానీ ఇవి ఉండవన్న మాట కొంతవరకు నిజం. అంటే ఓవరాల్ ఫిలింలో మనం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని డివైడ్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఫస్ట్ ఒక బిగినింగ్ అంటే క్లైమాక్స్ బిఫోర్ ప్రీ క్లైమాక్స్ వరకు కూడా స్టోరీ చాలా కరెక్ట్గా రన్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా బ్యూటిఫుల్గా కూడా అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ పార్ట్ ఏదైతే ఉందో అది కొంచెం ఏమంటారు ఓవర్ డ్రామాటిక్ దానికన్నా కొంచెం ఎందుకో ఐ థింక్ చెప్పాలి కాబట్టి చెప్పిర్రు అన్న ఇంటెన్షన్ నాకైతే అనిపించింది. బట్ ఓవరాల్గా మాత్రం స్టార్ట్ టు ఫినిష్ వరకు మాత్రం వీఆర్ వాచింగ్ వెరీ గుడ్ ఫిలిం అన్న హోప్ అయితే మనకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డెఫినెట్గా కనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ పార్ట్కి వచ్చేసరికి ఇట్స్ అ వెరీ గుడ్ మ్యూజిక్ అండ్ వన్స్ ఇన్ అ వైల్ మనం వినొచ్చు అండ్ వి ఫీల్ ఇట్. డెఫినెట్గా అది కనెక్ట్ అవుతుంది చాలామందికి. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇది ఎక్కువ చాలా రిజనెన్స్ అయ్యే ఫిలిం అనే చెప్పొచ్చు. అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. మీకు కూడా నచ్చే అవకాశం చాలా ఎక్కువనే ఉంది. ఓటీటీలో రిలీజ్ అవ్వబోతుంది సూన్ అండ్ యూ గైస్ విల్ వాచ్ ఇట్ అండ్ యూ విల్ లవ్ ఇట్ ఫర్ షూర్. అండ్ దీంట్లో నాకు బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇది చెన్నైలో జరుగుతుంటుంది స్టోరీ. మేజర్ అక్కడే జరుగుతుంది. కానీ ఇది ఆ చెన్నై వాతావరణాన్ని, అంటే మనం ఇన్ని సినిమాలు చూసినాం కానీ చెన్నైని ఇంత కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయడం ఈ సినిమాలో అది చాలా బ్యూటిఫుల్ పాయింట్. నాకైతే అది చాలా బాగా నచ్చింది. అండ్ హీరోయిన్ కోర్స్ బ్యూటిఫుల్. హీరో వీళ్ళిద్దరి మీదనే స్టోరీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దట్ ఐ లైక్డ్ ఇట్ సో మచ్. అండ్ మీకు కూడా నచ్చే అవకాశం చాలా ఎక్కువ. ప్లీజ్ డూ వాచ్ ఇట్. చాలా బాగుంది సినిమా. డోంట్ మిస్ ఇట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.